2025 సంవత్సరంలోనే బంగారం ధరలు సుమారు 67% పైగా పెరిగాయి. ప్రస్తుతం అక్టోబర్ 21 నాటికి బంగారం ధర ఆల్ టైమ్ హైయెస్ట్ కు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 1,32,850గా ఉంది. బంగారం ధరల్లో ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్లను కూడా అధిగమించింది. ఈ పెరుగుదలను బట్టి చూస్తుంటే 2030 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు 3 లక్షలకు చేరుకుంటుందా అన్న అనుమానం కలుగుతోంది. గత 100 ఏళ్ల చరిత్రలో బంగారం ధరలు ఇంతగా పెరగడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 18 నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపవ్వడం గతంలో ఎప్పుడూ లేదని అంటున్నారు. అయితే గతంలో బంగారం ధరలు రిజర్వ్ బ్యాంకుల వల్ల పెరిగేవి. కానీ ఇప్పుడు కేవలం ప్రైవేటు పెట్టుబడిదారుల వల్లనే ధరల్లో ఈ మార్పు ఉన్నట్టు డేటా ప్రకారం తెలుస్తోంది. గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ ETF పెట్టుబడులు రెట్టింపయ్యాయి. గత కొంతకాలంగా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ప్రజల్లో సేఫ్ పెట్టుబడి ఆప్షన్ గా బంగారం కనిపిస్తోంది. దాంతో బంగారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు 1980లో సామాన్య ప్రజలు వారి ఆస్తుల్లో సుమారు 8% బంగారంలో పెట్టేవారు. కానీ 2010లలో అది 2 నుంచి 3% తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. ఇవన్నీ బంగారం ధరలు మరింత పెరగడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రపంచంలో వాణిజ్య అస్థిరత ఇలాగే కొనసాగితే 2027 నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో 2027 నాటికి బంగారం ధర 2 లక్షలు దాటే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఒకవేళ వాణిజ్య అస్థిరత 2030 వరకు కొనసాగితే బంగారం ధర 3 లక్షలకు చేరడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదంటున్నారు.